సింగరేణి కార్మికులకు లాభాల వాటాను ప్రకటించడంతో పాటు రామగుండం ప్రాంత ప్రగతి దిశగా రాష్ట్ర కేబినెట్ పలు నిర్ణయాలు తీసుకోవడానికి ఆశిస్తూ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు గోదావరిలో సంబరాలు నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు తిప్పారపు శ్రీనివాస్ ఆధ్వర్యంలో శుక్రవారం సాయంత్రం స్థానిక మెయిన్ చౌరస్తా వద్ద జరిగిన ఈ కార్యక్రమం సందర్భంగా బాణాసంచా పేల్చి స్వీట్లు పంపిణీ చేశారు. అనంతరం పలువురు నాయకులు మాట్లాడుతూ సింగరేణి కార్మికులకు, కాంట్రాక్టు కార్మికులకు లాభాల వాటా ప్రకటించడం, రామగుండంలో 800 మెగావాట్ల పవర్ ప్లాంట్ ఏర్పాటు, సింగరేణి హాస్పిటల్లో క్యాత్ ల్యాబ్ మంజూరు లాంటి అంశాలపై రాష్ట్ర కేబినెట్ అధికారికంగా ప్రకటన చేయడం హర్షదాయకమని పేర్కొన్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, బట్టి విక్రమార్క, శ్రీధర్ బాబు, గడ్డం వంశీ, మక్ఖాన్ సింగ్ రాష్ట్రాలకు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈరోజు కార్మిక లోకమంతా సంబరాలు చేసుకున్నారంటే కేవలం అది ఒక కాంగ్రెస్ పార్టీతో సాధ్యమని చెప్పి మొన్న జరిగిన ఎలక్షన్లో కాంగ్రెస్ పట్టణం కట్టడం జరిగింది. తెలుసు, వాళ్ళ కార్మికులు అందరికీ కూడా తెలుసు, రైతులు కూడా అందరికీ తెలుసు. ఒకేసారి రుణమాఫీ అని చెప్పి 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేసినారు. మరి దానిలో భాగంగా ఈరోజు ఏదైతే లాస్ట్ ఇయర్ టీఆర్ఎస్ పాలనలో 32% ఉంటే మరి కార్మికులు ఇబ్బంది పడుతున్నారు, కాంట్రాక్టులు కార్మికులు ఇబ్బంది పడుతున్నారనే దూర ఆలోచన తీసుకొని మన ప్రియతమ నాయకులు శ్రీధర్ బాబు గారి అడ్వైజ్ మేరకు మక్ఖాన్ సింగ్ గారు మరి అసెంబ్లీలో మాట్లాడి కార్మికుల గురించి, సింగరేణి కార్మికుల గురించి మాట్లాడి మరి వాళ్ళు ఏంటంటే ఎప్పుడు బ్రతుకు నిమిషంతో పోరాడుతుంటారు. ఎందుకంటే అండర్ గ్రౌండ్ పై పనిచేయాలంటే బ్రతుకగా సంతరణ విధంగా పోరాడుతాడు. వాళ్ళకి ఖచ్చితంగా న్యాయం చేయాలని చెప్పి మన ఎమ్మెల్యే గారు స్వతహాగా మన అసెంబ్లీలో మాట్లాడి మరి శ్రీధర్ బాబు గారి ఆశీస్సులతో, మరి ముఖ్యమంత్రి గారి ఆశీస్సులతో, మరి మన డిప్యూటీ ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క ఆశీస్సులతో దాదాపుగా కోల్బెల్ట్ ప్రాంతానికి సంబంధించిన ఎమ్మెల్యేలందరినీ ఏకం చేసి మరి ఒకసారి కూర్చోబెట్టి మన కార్మికులకు న్యాయం చేయాలి, మరి వాళ్ళ కష్టసుఖాల్లో పాలు పంచుకోవాలనే విషయం మీద వాళ్ళందరినీ పోటీ చేసినందుకు ముఖ్యంగా ప్రత్యేకంగా మా ఎమ్మెల్యే గారికి, వాళ్ళకు పూర్తి సహకారం ఇచ్చిన మా దేవుడు శ్రీధర్ బాబు గారికి ప్రత్యేక కృతజ్ఞతలు చెప్తున్నాము. ముఖ్యంగా కాంట్రాక్ట్ కార్మికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు 5,000 రూపాయలు పొందుతారంటే అది కేవలం కాంగ్రెస్ పార్టీ పుట్టి వాళ్ళు కాంట్రాక్టులు పుట్టి ఒక్కొక్కరు 20 సంవత్సరాలు రిటైర్డ్ కార్మికులు కూడా మరి ఉన్నారు. ఎప్పుడు కూడా ఎన్నడూ జరిగింది. ఈరోజు కేవలం మక్ఖాన్ సింగ్ రాష్ట్రాల వల్లే జరిగిందని చెప్పి కాంట్రాక్ట్ కార్మికులు అందరూ కూడా ఆలోచించాలి. ఇక బిజినెస్ పోతే గత నెలలో మరి మన ప్రియతమ నాయకులు శ్రీధర్ వచ్చి ఇక్కడ 29 కోట్ల 50 లక్షల రూపాయలు కేవలం లక్ష్మీవారికి కేటాయించారంటే అర్థం చేసుకోవాలి. మరి ఎస్టీలకు 100 కోట్ల రూపాయలు ఇట్లా పేపర్ పరంగా పోయిన గవర్నమెంట్, పోయిన ఎమ్మెల్యే గత ప్రభుత్వం వాళ్ళు కేవలం పేపర్కు 200 కోట్లు వచ్చినాయి. ముఖ్యమంత్రి మన కేటీఆర్ వచ్చి 200 కోట్లు వచ్చినాయి. అవన్నీ పేపర్కే పరిమితం. దాదాపుగా సోషల్ మీడియాలో మీరు అందరూ తెలుసు. మేము ప్రెస్ ముందనే చెప్తున్నాం, ఏది ఉన్నా మేము ఆచరణలో తీసుకొచ్చిన తర్వాతనే ఏదైనా చేస్తాం. మీరు ఆచరణకు సాధ్యమైన పనులు చేస్తాం కాబట్టి ఖచ్చితంగా మరి ఇక ముందు ఏ విషయమైనా మరి రాష్ట్రాలకు ప్రజల కోసం, కార్మికుల కోసం, కర్షకుల కోసం, విద్యార్థుల కోసం, యువతుల కోసం అందరి కోసం కష్టపడతారు. కాబట్టి మన అందరం కూడా ఆయన అడుగుజాడలో ఆయన ముందుకు పోతాడు. ఈ రామగుండం పూర్వవైపు తీసుకొచ్చినందుకు ముందుకు వెళ్తాడు. కాబట్టి సింగరేణి వ్యాప్తంగా సింగరేణి కార్మికులందరూ కూడా సంబరాలు చేసుకోవాల్సిన సమయం ఇదని తెలియజేస్తూ ఉన్నాం. ఎందుకంటే గతంలో కంటే ఎక్కువగా, గతంలో 32% ఇస్తే ఈరోజు లాభాల వాటా 33% ప్రకటించడం జరిగింది. ఒక్కొక్క కార్మికునికి గతంలో 1,40,000 చిల్లర వస్తే ఈరోజు దాదాపుగా 1,90,000 రూపాయలు వచ్చే విధంగా ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, అలాగే బట్టి విక్రమార్క గారు, గౌరవ మంత్రివర్యులు శ్రీధర్ బాబు గారు సింగరేణి కోల్బెల్ట్ ప్రాంత ఎమ్మెల్యేలందరినీ ఏకదాటిపైకి తీసుకొచ్చి ముఖ్యమంత్రితోటి మాట్లాడించిన ఘనత రాజ్ ఠాకూర్, మక్ఖాన్ సింగ్ ఎమ్మెల్యే గారికి దక్కుతుందని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు 33% లాభాల వాటా ఒకటే కాకుండా ఈరోజు సింగరేణిలో సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మాణానికి కూడా సింగరేణి నుంచి అనుమతి ఇవ్వడం జరిగింది. అలాగే ఇక్కడ గుండె జబ్బులు వచ్చి విపరీతమైన మంది చచ్చిపోతూ ఉంటే దానిని చూసి చలించిపోయిన మక్ఖాన్ సింగ్ రాజ్ ఠాకూర్ గారు ముఖ్యమంత్రితోటి మాట్లాడి సింగరేణి ఆధ్వర్యంలో క్యాత్ ల్యాబ్ ఏర్పాటు చేసేందుకు కూడా ఈరోజు అనుమతి తీసుకోవడం జరిగింది. చరిత్రలో ఎన్నడూ లేని విధంగా
సింగరేణిలో పనిచేస్తున్న కాంట్రాక్టు కార్మికులకు కూడా ఒక్కొక్కరికి 5,000 రూపాయలు బోనస్గా ఇచ్చేందుకు ఈరోజు ఎమ్మెల్యే గారు ముఖ్యమంత్రి గారిని ఒప్పించి ఒక గొప్ప నిర్ణయం, చరిత్రాత్మకమైన నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఈరోజు రామగుండంలో 1x800కు భూమి పూజ చేసేందుకు ఈరోజు ముఖ్యమంత్రి గారిని ఒప్పించి దసరా సందర్భంగా 1x800కు భూమి పూజ చేయించేందుకు ఈరోజు నిర్ణయం తీసుకోవడం జరిగింది. అలాగే ఎన్టీపీసీలో కూడా 3x800 ఏదైతే 2,400 మెగావాట్ల పవర్ ప్రాజెక్ట్ ఉన్నదో ఈరోజు ప్రభుత్వం చేత కానీ రైల్వే చేత కానీ ఈరోజు దానిని పూజ చేయించేందుకు కూడా ఈరోజు నిర్ణయం తీసుకోవడం జరిగింది. మూతపడుతుంది అనుకున్న మెడికల్ కాలేజ్కి దాదాపుగా 350 కోట్ల రూపాయలు రావాల్సి ఉండగా కొత్తగా మళ్ళా ముఖ్యమంత్రి గారితో నిన్న మొన్న గౌరవ ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ గారు మాట్లాడి ఆ 350 కోట్లను కూడా ఈరోజు శాంక్షన్ చేయించడం జరిగింది. ఈరోజు దాదాపుగా మున్సిపల్కు సంబంధించి DFIDs నుంచి 100 కోట్లు, SDF నుంచి 12 కోట్లు, DMFT నుంచి 12 కోట్లు, తర్వాత STPల కోసం అమృత్ నుంచి 100 కోట్లు, అంటే దాదాపుగా 270 కోట్లు ఈరోజు ప్రభుత్వం నుంచి తీసుకురావడం జరిగింది. అంటే రామగుండం నియోజకవర్గానికి గతంలో ఎన్నడూ లేని విధంగా చరిత్రలో రామగుండం పేరు సువర్ణాక్షరాలతో లిఖించబడే విధంగా ఈరోజు రాజ్ ఠాకూర్ మక్కాన్ సింగ్ ఎమ్మెల్యే గారు ప్రత్యేకమైన చొరవ తీసుకొని ఈరోజు డిప్యూటీ సీఎం గారితో, ముఖ్యమంత్రి గారితో, శ్రీధర్ బాబు గారితో కోఆర్డినేషన్ చేసి ఈ రామగుండాన్ని రాష్ట్రంలోనే ఒక ప్రత్యేకమైన నియోజకవర్గంగా తీర్చిదిద్దాలనే సంకల్పంతో ఏదైతే మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ గారు ముందుకెళ్తున్నారో రామగుండం ప్రజానీకం అంతా కూడా వారి అడుగులు అడిగేసి ఈ ప్రాంత అభివృద్ధికి ప్రతి ఒక్కరు కూడా చేయూతనివ్వాలని చెప్పేసి ఈరోజు ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు బొంతల రాజేష్, మహంకాళ స్వామి, కాల్వలింగ స్వామి, బొమ్మక రాజేష్, గట్ల రమేష్, కొప్పుల శంకర్, పెద్దెలి ప్రకాష్, యాకూబ్, హనుమ సత్యనారాయణ, కుడిదల శివ, ఉదయరాజ్, ఆడపు రవి, చుక్కల శ్రీనివాస్, పొన్నం లక్ష్మణ్ గౌడ్, బాలరాజ్ కుమార్, గంగ శ్రీను, పవన్ తదితరులతో పాటు అధిక సంఖ్యలో కార్యకర్తలు పాల్గొన్నారు.